లక్ష్య గారు ఓకే. నిన్న అనంతపూర్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ ఘటన విన్నారు కదండీ! అవును. అవునండి. యాహ్! అంతకుముందు ఆంధ్రాలో గుడ్లవల్లేరు ఘటన గానీ, లేకపోతే ఇంకా అంటే సీఎంఆర్ కాలేజ్ ఘటన గానీ, అంటే ఇలాంటి ఘటనలు రిపీట్ అవుతున్నా కూడా ఎందుకని కఠినమైన భద్రతా చర్యలు తీసుకోవట్లేదు? అంటే ఏంటండి? అంటే కంప్లెయింట్ ఇచ్చినా యాజమాన్య నిర్లక్ష్యాన్ని మనం ఎలా చూడాలండి? అసలు ఇప్పుడు జరిగిన సిట్యుయేషన్ అనేది చాలా దారుణం. అంటే ఈ ఒక్క ప్రెజెంట్ సిట్యుయేషన్ అని కాదు, ముందు కూడా చాలా ఇన్సిడెంట్స్ అనేవి జరిగినాయి. అది ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ అనేది ఇట్స్ అ వెరీ రెప్యూటెడ్, వన్ ఆఫ్ ద రెప్యూటెడ్ యూనివర్సిటీస్. అంటే సెంట్రల్ కింద మనం చూస్తాం అనమాట. సో ఇలాంటి యూనివర్సిటీలో కూడా ఆఖరికి లైక్ వీడియోస్ తీయడం, లేకపోతే బాత్రూమ్ వైపు లాడర్స్ కనిపించడం, వెళ్ళి మేల్ పీపుల్ వెళ్ళి చూడడం, లైక్ అది చాలా అంటే చాలా ఘోరమైన విషయం. ఆఖరికి స్టూడెంట్స్ వెళ్ళి వైస్ చైర్మన్ లైక్ అక్కడ కూడా కంప్లైంట్ ఇచ్చినా కూడా దే ఆర్ వెరీ ఇర్రెస్పాన్సిబుల్. అండ్ పోలీస్ వాళ్ళు వచ్చి చూసి అంటే స్టూడెంట్స్ ని మాటలు అంటున్నారంట, లేకపోతే ఉంటే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి అంటే అక్కడ తెలిసిన స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్పడం అనమాట ఈ వర్డ్స్ అన్ని. అంటే ఒక సిచ్యువేషన్ జరిగిన తర్వాత ఇమీడియట్ గా యాక్షన్ ఎందుకు తీసుకోలేకపోతున్నారు? అంటే ఇలాంటి సిచ్యువేషన్ కూడా ప్రొటెస్ట్ చేస్తే కానీ ఒక ఎలివేటెడ్ లెవెల్లోకి రాలేని సిచ్యువేషన్. అంటే ప్రొటెస్ట్ చేస్తే కానీ మనకి న్యాయం జరగాలన్న సిచ్యువేషన్ అంత దారుణంగా ఉన్నాయండి సిచ్యువేషన్స్. అవునండి. అంటే ఇప్పుడు స్టూడెంట్ అంటే మనం చూసుకుంటే కనుక అక్కడ ఆ స్టూడెంట్ మెంటల్ హెల్త్, అక్కడ వాళ్ళు ఫేస్ అయిన స్టూడెంట్స్ మెంటల్ హెల్త్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళ స్టడీస్ ఎలా ఎఫెక్ట్ అవుతాయి. ఈ ఇన్సిడెంట్ అనేది ఫ్యూచర్ లైఫ్ లాంగ్ వాళ్ళకి అది గుర్తుండిపోయే ఒక ఇన్సిడెంట్ అనమాట. ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ లో వాళ్ళు గుర్తుండిపోతుంది. వాళ్ళు స్టడీస్ మీద ఎలా కాన్సన్ట్రేట్ చేస్తారు, లేకపోతే హౌ దే విల్ లీడ్ దేర్ లైఫ్ ఇన్ ఏ నార్మల్ వే. అవునండి. సో దానికి కూడా ఒక బయటపడాలి అంటే చాలా టైం పడుతుంది లక్ష్య గారు. ఇంకోటి ఏంటి అంటే ఇలాంటి ఘటనలకి పాల్పడ్డ వారికి అంటే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెంపకం ప్రాబ్లమా, లేకపోతే వాళ్ళకి సైకలాజికల్ ప్రాబ్లమా, అంటే వాళ్ళకి ఎవరి దగ్గరికి చూపిస్తే బాగుంటుంది అనుకోవచ్చండి మనం? అంటే మనం ఈ ఘటనకి అమ్మాయిల వైపే మాట్లాడే కంటే ఈ ఘటనకి పాల్పడ్డ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అంటే కరెక్ట్ గా అవేర్నెస్ లేదేమో. ఈ సిచ్యువేషన్ లో ప్రతిసారి లైక్ ఐ రేజ్ దిస్ పాయింట్ అనమాట. అంటే ఇట్స్ నాట్ అబౌట్ అంటే ఇప్పుడు మనం గర్ల్స్, బాయ్స్ ఆర్ లేడీస్, టీన్స్ ఇదంతా కాదు. ఫస్ట్ అసలు ఒక హ్యూమన్ మైండ్ సెట్, అంటే మెంటల్ కండిషన్, సైకలాజికల్ కండిషన్, వాళ్ళు ఎలాంటి ఎన్వైరన్మెంట్స్ లో డెవలప్ అవుతున్నారు, లేకపోతే అంటే ఇంట్లో సిచ్యువేషన్స్ ఉంటాయి కొన్ని, అవి చూస్తూ గ్రో అయ్యే కొన్ని మనం అంటే చిన్నప్పటి నుంచి మనం చూడాలన్నమాట బేబీస్ ఎలా గ్రో అవుతున్నారు. అంటే సీడ్ నుంచి వాళ్ళు ఎలా గ్రో అవుతున్నారు అదే కదా వాళ్ళ మైండ్ సెట్ లో, ఒక టీన్ మైండ్ సెట్ లో ఉండిపోతుంది. సో వాళ్ళ మెంటల్ హెల్త్ కానీ, సైకలాజికల్ కండిషన్ కానీ, లేకపోతే సైకలాజికల్ మైండ్ సెట్స్ మనం ఎలాగా ఈ సిచ్యువేషన్ ని ఫర్దర్ గా రాకుండా మనం ఎలా ప్రొటెక్ట్ చేయొచ్చు అన్న దాని మీద కూడా మనం క్వశ్చన్ చేయాల్సి ఉంటుంది. అవును. అయితే లక్ష్య గారు ఇది మనం సడన్ గా తీసేలేమండి. కాకపోతే ఏంటంటే దే షుడ్ బి సమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, లేకపోతే ఇప్పుడు అవేర్నెస్ అంటే చేస్తున్నారు, కాకపోతే ఇంటర్నల్ ఫ్యామిలీ సైకాలజీ నుంచి బయట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మేనేజ్మెంట్ వాళ్ళే ఉన్నారు, అక్కడ అందరూ కూడా అడల్ట్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, స్టూడెంట్స్ అయితే కాదు. సో అలాంటి పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు కూడా దే కుడ్ నాట్ ఏబుల్ టు టేక్ ప్రాపర్ యాక్షన్. అంటే వేర్ ఇస్ ద సోషల్ రెస్పాన్సిబిలిటీ? అవునండి. అంటే రక్షణ కల్పించాల్సిన వాళ్ళే ఇలాంటివి రిపీట్ చేస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంకొక విషయం అర్థం కావట్లేదు అండి లక్ష్య గారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాము అంటున్నారు, యాజమాన్యం స్పందించట్లేదు అంటున్నారు, పోలీసులకు కూడా ఇచ్చాము అంటున్నారు, అయినా కూడా గవర్నమెంట్ ఇంతవరకు ఎందుకు దీని మీద స్పందించలేదు, దీని మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? నిజంగానే కంప్లైంట్ ఇస్తే పోలీసులు కానీ లేకపోతే వీసీ కానీ రెస్పాండ్ అవ్వలేదా? ఇదంతా కూడా అంటే అక్కడ లైక్ అంటే అక్కడ జూనియర్స్ వాళ్ళు ఉంటారు, అంటే లైక్ త్రూ తెలిసిన వాళ్ళు కానీ అక్కడ ఫేస్ అయ్యే వాళ్ళ త్రూ కనుక్కున్నప్పుడు ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, అంటే గ్రూప్ ఆఫ్ లేడీస్, అంటే అక్కడ చదివే వాళ్ళు ఎవరైతే ఉన్నారు స్టూడెంట్స్, వాళ్ళు వెళ్ళి ఆల్రెడీ కొన్నిసార్లు చెప్పారంట లైక్ ఇట్లాగా కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి. అంటే ఇది ఒక్క ఇష్యూ అనే కాదు, ఫుడ్ రిలేటెడ్ కానీ అక్కడ వాళ్ళకి కొన్ని ఇబ్బందులు, అంటే అక్కడ ఉండడానికి లేకపోతే బెడ్రూమ్స్ లో కానీ లేకపోతే కొన్ని ఇబ్బందులు అయ్యేవి కూడా వాళ్ళు ఆల్రెడీ రేజ్ చేశారు. సో ఆ రేజ్ చేసిన ఇష్యూస్ లో కూడా అక్కడ చూస్తామని చెప్పి సరిగా పట్టించుకోకపోవడం, లేకపోతే మీరు ఉంటే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి అంటే అక్కడ వార్డెన్స్ వాళ్ళు ఉంటారు కదా, అవును,
సో అక్కడ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అన్నమాట ఇది. సో అక్కడ స్టూడెంట్స్ ఆల్రెడీ కొన్ని విషయాల్లో కంప్లైంట్ చేసినా కూడా ఇది ఎప్పటికీ రేజ్ అవ్వలేదు పాయింట్. సో ఆఖరికి ఇంకా లాస్ట్ కొంతమంది స్టూడెంట్స్ ఎవరైతే అక్కడ వాష్రూమ్ దగ్గర ఫేస్ అయిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఇంకా వాళ్ళు తట్టుకోలేక బయటకు వచ్చి ఆ రోజు నిన్న నైట్ వచ్చి ఫైట్ చేసిన సిచ్యువేషన్ బట్టి మనకి ఇది రేజ్ అయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక పరంగా ఒక యూనివర్సిటీ అంటే ఎనీ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక ఇన్సిడెంట్ బయటికి వచ్చింది అంటే స్టార్టింగ్ నుంచి ఎంత వాళ్ళు అంటే నరకవేదన అంటారు కదా, లోపల బాధపడుతూ ఆ ఫైట్ చేయాల్సిన సిచ్యువేషన్ వరకు ఎందుకు వస్తుంది అసలు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మెయిన్ మనీ ఆల్సో ప్లేస్ అ రోల్. మనీ అన్నా లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ అన్న వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ ఇమేజ్ మనీ పక్కన పడేస్తే ఒక పర్సన్ అంటే హ్యూమన్ టు హ్యూమన్ అన్న ఒక రెస్పెక్ట్ అనేది ఉంటుంది కదా, లైక్ వీ హ్యావ్ టు డెవలప్ అదర్ పీపుల్ ఆర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. మెయిన్ ఇవి ల్యాకింగ్ అవడం వల్ల ఆ జస్టిస్ అనేది కొంచెం లేట్ గా అవుతుందో వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే లక్ష్య గారు, అంటే ఇప్పుడు ఇలాంటి బాధితులకు ఏ సంస్థలు అండగా ఉంటాయండి మీ తరపు నుంచి? అంటే ఏమైనా ఎన్జిఓస్ సహాయాన్ని ఏమైనా అందించే అవకాశం కనిపిస్తోందా? డెఫినెట్లీ అంటే లైక్ వీ హ్యావ్ టు స్టాండ్, అంటే లైక్ అందరి పరంగా మనం స్టాండ్ తీసుకొని ఇఫ్ వీ కెన్ ఫైట్ దిస్ విల్ బి ప్రాబ్లమ్ అని. ఈ క్వశ్చన్ ఏంటంటే మనం ఒక సిచ్యువేషన్ జరిగితే ఫైట్ చేసేంత వరకు ఎందుకు వస్తుంది అంటే లైక్ అప్పటికప్పుడు ఒక ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ అనేది ఎందుకు జరగట్లేదు, అంటే రైట్ యాక్షన్ అనేది ఎందుకు తీసుకోవట్లేదు? అది గవర్నమెంట్ నెగ్లిజెన్సా లేకపోతే అదర్ డిపార్ట్మెంటల్ నెగ్లిజెన్సా? ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి ఎందుకు స్టిల్ ఫేస్ అవుతున్నారు? అంటే అక్కడ జరిగిన సిచ్యువేషన్ వెంటనే ఇలా జరుగుతుందంటే వెంటనే సీసీ క్యామ్స్ ఓపెన్ చేసి ఎవరు చేసిందని తీసుకొని వాళ్ళని తీసుకెళ్లి ఒక మెంటల్ హెల్త్ కౌన్సిలింగ్ లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, వేర్ ఇస్ ద జస్టిస్? వై ద జస్టిస్ ఇస్ స్టిల్ డిలేడ్ ఇన్ కరెంట్ సిచ్యువేషన్స్ ఆల్సో? ఇప్పుడే లక్ష్య గారు, శేషగిరి గారు చెప్పారు అంటే ఫాస్ట్ ట్రాక్ చట్టాలు లేవు అని చెప్పారండి. చట్టాలు స్ట్రింజెంట్ గానే ఉన్నాయి, ఫాస్ట్ ట్రాక్ చట్టాలు లేవు అంటున్నారు. మళ్ళీ మీరు అన్నట్టు ఫాస్ట్ ట్రాక్ చట్టాల కోసం మళ్ళీ మీలాంటి సామాజిక కార్యకర్తలు ఫైట్ చేయాల్సిన పరిస్థితి మళ్ళీ వచ్చిందండి. అవునండి, అవును. దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ డ్యూ టు ఇర్రెస్పాన్సిబుల్ సిచ్యువేషన్ ఆఫ్ హ్యూమన్ ఇంటర్నల్. నిజంగా ఒక హ్యూమన్ తన రెస్పాన్సిబిలిటీ తను తెలుసుకొని వాళ్ళు చేయాల్సిన వర్క్, వాళ్ళు చేయాల్సిన పర్పస్ అనేది రైట్ గా ఫుల్ఫిల్ గా జరిగితే ఇలాంటి సిచ్యువేషన్స్ అనేది జరగవు. మనం వీటి గురించి కూడా మాట్లాడుకునే సిచ్యువేషన్ కూడా రాదు. వాళ్ళు ఎంత నరకం అనుభవిస్తూ ఉంటారు, మెంటల్లీ డ్రైన్డ్ అయిపోయి వాళ్ళ ఎడ్యుకేషన్ ఎఫెక్ట్ అవుతుంది కదా అక్కడ. ఆడవాళ్ళు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తూ ఉంటే ఇలాంటి ఘటనలు, ఇలాంటివి నిరసనలు చేస్తూ రాత్రిళ్ళు బైఠాయించి చదువు మానేసి ఇంకెప్పుడండి ముందుకు వెళ్ళేది? చాలా పోరాటాలు చేసి చట్టాలు సాధించుకున్న ఆడవాళ్ళు మళ్ళీ వెనక్కి లాగుతూ ఉన్నట్టు అనిపించట్లేదా మీకు? 100% అండి, 100%. అసలు ఆ మెంటల్ హెల్త్ అనేది ఒక 10 to 15 ఒక 1 month అనుకోండి, అదంతా టైం అంతా వేస్ట్ అయినట్టే కదా. ఒక్క ప్రాపర్ యాక్షన్ జరిగినప్పుడు ప్రాపర్ యాక్షన్ ఏముందండి, ఏం జరిగింది ఏంటి, ఫాస్ట్ ఇట్ ఇస్ డన్, క్లోజ్ చేయకుండా దాన్ని డ్రాగ్ చేస్తూ పుల్ చేస్తూ వదిలేస్తూ ఒక 1-2 months వాళ్ళు నరకంలో ఉండాల్సిందే కదా. అదేనండి, పెయిన్ అనుభవించిన వాళ్ళకి మెంటల్ కొంతమంది స్ట్రాంగ్ గా ఉంటారు, అదే ట్రామాలో లైఫ్ లాంగ్ ఉండే వాళ్ళు కూడా ఉంటారండి. టాపర్స్ కూడా ఈ ట్రామాలో ఉండి లైఫ్ లాంగ్ అలానే ఉండిపోయే వాళ్ళు ఉంటారు. Exactly. I have seen the situations of a psychological condition of students mainly. ఇప్పుడు మెంటల్లీ స్ట్రాంగ్ అంటే లైక్ ఇక్కడ జరిగింది, లెట్ us do something అని కొంతమంది ఉంటారు. కొంతమంది స్టూడెంట్స్ డ్రైన్ అయిపోయి లైఫ్ లాంగ్ వాళ్ళకి ఇన్సిడెంట్ గుర్తుంటుంది. అమ్మో నన్ను ఎవరో చూసారు, అమ్మో ఈ సిచ్యువేషన్ లో నన్ను ఇది చేశారు, అమ్మో ఈ సిచ్యువేషన్ అని వాళ్ళ లైఫ్ లాంగ్ ఆ ట్రామాని క్యారీ చేస్తూ ఉంటారు. రేపు పొద్దున వాళ్ళు సోషల్ లైఫ్ అయినా లేకపోతే పర్సనల్ లైఫ్ అయినా ఇన్సిడెంట్ గుర్తుపెట్టుకొని అలానే డిప్రెషన్ ఫీల్ అవుతూ ఉంటారు. అదే ప్రాపర్ టైంలో యాక్షన్ తీసుకొని ఉంటే దే వుడ్ హావ్ ఫెల్ట్ అ ప్రాపర్ సపోర్ట్. నాకు నిజంగా ఏమన్నా అయితే నన్ను ప్రొటెక్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, నన్ను ఇది చేసే వాళ్ళు ఉన్నారు అని ధైర్యం మనం ఎక్కడిస్తున్నాం వాళ్ళకి. అవునండి, దట్స్ వాట్ ద క్వశ్చన్ ఇస్. ఇప్పుడు పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు కూడా కాలేజెస్ కానీ హాస్టల్స్ కానీ ఎటువంటి అంటే అంశాలని పరిగణలోకి తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే దానికి సరైన మానిటరింగ్ ఇప్పుడు చాలా మంది సరైన మానిటరింగ్ కూడా లేదండి, అంటే మహిళల భద్రత విషయంలో. అవును. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ ని మనం శాంక్షన్ చేసిన అంటే లైక్ అప్రూవ్ చేసిన వాట్ ఎవర్ ఇట్ ఈస్ ప్రాపర్ గా అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనీ ఆర్ కరప్షన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ప్లేయింగ్ అ హ్యూజ్ రోల్.
దట్స్ వై ఆల్వేస్ సే సమ్డే మనీ కన్నా హ్యూమన్ వాల్యూస్ కి ఇంపార్టెన్స్ ఒక హ్యూమానిటీ అనేది పెరుగుతుంది అని చెప్పి. సో కాలేజ్ పరంగా కూడా అప్రూవల్ చేసేటప్పుడు సీసీ క్యామ్స్ ప్రాపర్ గా ఉన్నాయా, లేకపోతే ఆ సిచ్యువేషనల్ లో సంబంధించిన బెడ్స్ అలాట్మెంట్ ఎలా ఉంటుంది, అండ్ ఫుడ్ అండ్ డైలీ రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయి. సో ఇవన్నీ కూడా అంటే బ్యాక్ సైడ్ కానీ ఫ్రంటల్ సైడ్ కానీ మిడిల్ సైడ్ అక్కడ స్టూడెంట్ కంఫర్టబిలిటీ ఇవన్నీ చూసుకొని ప్రాపర్గా ఉన్నాయో చెక్ చేసుకొని అప్పుడు పర్మిషన్ శాంక్షన్ చేస్తే బాగుంటుంది. అంటే మళ్ళీ 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 మనం ఇదంతా కొంచెం మన దగ్గర ఉండి చూడాలి. అంటే మళ్ళీ మళ్ళీ మనం మాట్లాడుకుంటూనే ఉన్నాము, మళ్ళీ మళ్ళీ ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. అంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ గవర్నమెంట్ కానీ ఎందుకని ఇంకా స్ట్రాంగ్ యాక్షన్స్ తీసుకోవట్లేదు అన్నది మాకు అర్థం కావట్లేదండి. అంటే మీ తరపు నుంచి మీరు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమైనా సిచ్యువేషన్ వస్తే వెళ్ళి యూనో అంటే కొన్ని సిచ్యువేషన్స్ ఇవి కాకుండా ముందు కొన్ని ఫేస్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయండి ఇక్కడ. సో అప్పుడు వెళ్ళినప్పుడు మాట్లాడి అంటే మనం పక్కన కూర్చొని ప్రతి ఒక్కరికి ఇది ఏ ఇది బి ఇది సి అని ఒక పొజిషన్ లో ఉన్న పీపుల్ కి మనం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అసలు అన్ని పనులు వదిలేసుకొని ప్రతిసారి ఒక 10 సార్లు తిరిగి 100 సార్లు తిరిగితే అప్పుడు ఒక సిగ్నేచర్ అవుతుందా అండి? అండ్ అట్ ద సేమ్ టైమ్ మనీ లేని వాళ్ళకి ఒకలాగా, మనీ ఉన్న వాళ్ళకి ఒకలాగా. అంటే వెన్ వి ఫైట్ ఫర్ సో మెనీ థింగ్స్ దేర్ సో మచ్ ఆఫ్ నెగటివిటీ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ సొసైటీ. మనీ ఇచ్చేస్తే ఒకలాగా అంటే అది సిచ్యువేషన్ కూడా ఇంకా మనకి పనికిరాదు అనమాట. ఇంకా అది అప్రూవ్ అయిపోతుంది. అసలు ఎందుకు అప్రూవ్ అయిందో కూడా మనకు అర్థం కాదు. సో అంటే ఇండెప్త్ గా దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ అండ్ స్టిల్ ఇదేంటంటే స్టిల్ వి నీడ్ టు టాక్ టు డూ సమ్ డిఫరెన్స్ ఇన్ ద అప్కమింగ్ జనరేషన్ అంతే. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ లక్ష్య గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ అస్ అండి.